హలో, డీసీపీ రామచంద్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎస్. ఎవరు? ఏయ్, పెద్ద పుడింగి అనుకుంటున్నావా? రే, ఎవడ్రా నువ్వు? నీ పేరు చెప్పు. రే, వాష్రూమ్ గురించి నీకు కబురు వచ్చిందారా? అక్కడున్న గోడల మీద రక్తాన్ని కడగడానికి మీకు 3 నెలలు టైం పడుతుంది డీసీపీ. నీ జిందగీలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఆ రోజు దాస్ని కాల్చి చంపడం. మా దాస్ని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపావు కదరా, దానికి సమాధానం చెప్పి తీరాలి. రే, మాట్లాడొద్దు, విషయం చెప్పు. నేనిప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు భయపడతావురా, నువ్వు ఏడుస్తావురా, నువ్వు బాధపడతావు, చూస్తావరా? ఈ పోలీసు ఉద్యోగానికి ఎందుకు వచ్చాన్రా అని ఎక్కి ఎక్కి ఏడుస్తావు. ఇప్పుడు నీ ఇంట్లో నీతో పాటు ఉందే ఆ పిల్ల, చాంద్ కా టుక్డా, అది నీ సెటపే కదరా? నీ అబ్బా దాన్ని నీ కళ్ళ ముందే ఎత్తుకుపోతా, చూస్తావరా? దాన్ని ఎత్తుకుపోయి నా దగ్గరే ఉంచుకొని నిన్ను బాగా ఏడిపించి దాన్ని అనుభవించి ఇంకది మొహం మొత్తగానే దాని శవాన్ని నీ ఇంటి ముందు పడేస్తాను, చూస్తావరా? రే, దాస్ ని చంపినప్పుడు నీతో పాటు నారే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ నరికి చంపుతా. సవాల్ రా నీకు. తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో కూర్చొని మాట్లాడతాను. రే, సాయంత్రమే నిన్ను వాళ్ళని లేపేసి ఉండేవాని తెలుసా? కానీ నీకు నాలాంటి విరోధకుడు ఉన్నాడని తెలియాలి, నువ్వు భయపడాలి. అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నా డీసీపీ. ఇప్పుడు చెప్పిందంతా జరుగుతుంది నిదానంగా. తెల్లారేలోపు ఎప్పుడైనా నీ కళ్ళ ముందే చూస్తూ ఉండరా. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. సీను సార్, క్యాజువల్గా బయటకు వెళ్ళి వీధిలో ఎవరైనా ఉన్నారు చూడు. సార్ బయటకు వెళ్ళి చూడు ముందు. అలాగే సార్. సార్ సార్, ఒక ఆటో ఉంది సార్. ఆటోనా? అవును సార్, ఆ వీచ్ ఎవరు ఉంది సార్? సార్, ఎనీ ప్రాబ్లం సార్? ఏం లేదు, చిన్న బెదిరింపు కాల్. ఎందుకని మంచిది, మీరు అలర్ట్గా ఉన్నారు సార్. ఓకే? ఓకే సార్. హలో జగన్, నేను అక్కడికి రావట్లేదు. నువ్వు వెంటనే బయలుదేరి శ్రీకాంత్ ఇంటికి వచ్చేసి రాజేష్ కూడా అక్కడికి వచ్చేయమని. ఏమైంది డీసీపీ సార్? సారీ, చిన్న పని ఉంది, వెళ్ళాలి. సరే, నేను ఇంటికి వెళ్తాను. నో, నువ్వు కూడా రావాలి. నిన్ను చోటుకి తీసుకెళ్తాను, రా. హలో కంట్రోల్ రూమ్, నేను డీసీపీ రాను. నేను చెప్పే జాగ్రత్త వినండి. మన వాళ్ళు 5 మా ఇంటి దగ్గర పంపించండి. పోలీస్ జీప్లో వద్దు, ఆటోలో రమ్మని చెప్పండి. మా ఇంటికి 2 సందుల ముందు రోడ్ నెంబర్ 12లో ఉండమనండి. నేను 6 గంటలు అక్కడ ఉంటాను. ఓకే? కమ్. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి ఇలాగే వెళతారా? కమ్. చెప్పు పండా. వాడు లోపలే ఉన్నాడు కదా? ఉన్నాడు పండా. ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వాడుతూనే ఉంది పండా. సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 2 కానిస్టేబుల్స్ పండా. ఎక్స్ట్రా సెక్యూరిటీ గస్తీ ఇంకేమైనా? ఎవరు లేరు పండా. ఇప్పుడు వాణ్ణి లేపేయొచ్చా? లేపేయచ్చని అనుకుంటున్నాను పండా. రేప్ ఖచ్చితంగా చెప్పు, లేపేయొచ్చా లేదా? లేపేయచ్చు పండా, ఖచ్చితంగా లేపేయచ్చు. వాడు ఆ అమ్మాయితో కలిసి బయటికి వస్తే వెంటనే నువ్వు ఫాలో చేయి. ఏ విషయం నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను వచ్చేస్తున్నా 20 నిమిషాల్లో. పోలీసుల జీవితాల్లో బెదిరింపులు కొత్త ఏం కాదు, కానీ అది మామూలు బెదిరింపులాగా అనిపించలేదు. వాడు ఎవడని తెలియదు. వాసు సేటుని లేపేశారు. తర్వాత నా వల్ల మాయకు గురిపెట్టారు. ఆ రోజు రాత్రే నా ఇంటి మీద దాడి చేస్తారనిపించింది. నేను సిద్ధంగా ఉన్నాను. హలో రామయ్య. హాయ్ సంధ్య. హాయ్, ప్లీజ్ కమ్. మీరు బయటికి వెళ్తున్నారు కదా? అవును. 1 గంటలో వచ్చేస్తాం. ఓ యా, టేక్ యూర్ టైం. నీ గురించి మాయకి చెప్పాల్సింది చాలా ఉంది.